అనంతమైన ఈ సృష్టిలో ఎంతో సుందరమైనది, శుభకరమైనది మన భూగోళం. అయితే మన భూగోళానికి ప్రమాదాలు తప్పలేదు. యుగాలకి పూర్వం రాక్షసులు చేసే అకృత్యాలకి భూమాత తల్లడిల్లిపోయింది. రాక్షసులు మహర్షుల తపస్సుని భగ్నం చేశారు. ఆశ్రమాలను తగులబెట్టారు. యజ్ఞవాటికలను చెల్లాచెదరు చేశారు. ఎక్కడ చూసినా బీభత్సం. రాక్షసుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రాణికోటి హాహాకారాలు మిన్నుముట్టాయి. సత్యానికి, ధర్మానికి నిలువ నీడలేకుండా పోయింది. ఆ విపత్కర పరిస్థితిలో మానవాళిని రక్షించే శక్తిని మేల్కొల్పే సమయం ఆసన్నమైంది. రాక్షసుల అకృత్యాలని అడ్డుకోవటానికి దేవగణమంతా ఏకమై విష్ణుమూర్తిని చేరి శరణు వేడారు. పాహిమాం, కాపాడు. భూదేవికి దుష్టుల బాధ ఎక్కువయ్యింది. వాళ్లని శిక్షించడానికి నేను అయోధ్యారాముడిగా అవతారం ధరిస్తాను. నాకు తోడుగా మహాశివుడు వస్తాడు. నేను ఏదైనా సాయం చేయనా? వద్దు పార్వతి, నా 11వ అవతారంలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాను. అంటే వారు జంటగా, మీరు ఒంటిగానా? అవును పార్వతి, ఈ హనుమ జీవనం రామసేవన. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జయ కపీసతి ములోక ఉజాగర్, రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవన సుత నామ. పరం జ్యోతి పరమేశం రుద్రం కాంచనాత్రికమనీయ విగ్రహం, పవన పుత్ర బహుపాపల విత్రం, అందుకొనుమ వందన సహస్రం. మహాబలి మహారుద్ర మహావజ్ర శౌర్యవంత వీర హనుమ, మహాబలి మహారుద్ర మహావజ్ర శౌర్యవంత వీర హనుమ. महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, कंचन बरन विराज सुबेसा, कानन कुंडल कुंचित केसा, हाथ वज्र और ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजे, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन. महाबली महारुद्र महावज्र शौर्यवंत वीर हनुम, महाबली महारुद्र महावज्र शौर्यवंत वीर हनुम, महाबली महारुद्र महावज्र शौर्यवंत वीर हनुम, महाबली महारुद्र महावज्र शौर्यवंत वीर हनुम. పరమశివుడి 11వ అవతారం హనుమంతుడు అంటే నేను. నా తండ్రి కేసరి వానర యువరాజు, నన్ను కన్న తల్లి అంజనాదేవి. నిజానికి ఆవిడ దేవలోకపు నర్తకి. ఆమె శివభక్తురాలు. ఒక శాపం వల్ల ఆమె దివి నుండి భూకి దిగి వచ్చింది. సంతానం కోసం తపస్సు చేస్తుండగా హఠాత్తుగా ఒకనాడు అరే, ఏమిటిది? ఎవరది? నన్ను తాకిందెవరు? ఎవరో ఉన్నట్టున్నారు. నేను అంజనా. నేనంటే? నేను వాయుదేవుడను. దేవి, నీ తపస్సు పండింది. మహాశివుని తేజాన్ని నీ గర్భంలో ఉంచుతున్నాను. నీకు పుత్రుడు జన్మిస్తాడు. ఈశ్వరవర ప్రసాది, మహాశక్తిమంతుడు, వీరాధివీరుడు. ఇతడికి నేను రక్షకుడిగా ఉంటాను. అందువల్ల ఈతడిని పవనపుత్రుడిగా లోకం మన్నిస్తుంది.
హే ప్రభు, నీ తేజంతో హనుమంతుడు శ్రీరామ భక్తుడిగా భూతలంపై జన్మించాడు. ఇక అంతా మంగళకరమే, శుభకరమే. నారాయణ నారాయణ. నేను వెంటనే వెళ్ళి దీవెనలు అందిస్తాను, ఆశీర్వదిస్తాను. ప్రణామాలాచార్య. ఆసీనులు కండి, మా కుమారునికి నామకరణం చేయండి. శుభమస్తు. బాలుడి జన్మ నక్షత్రం చాలా శ్రేష్టమైనది. చైత్రమాసం శుక్లపక్షం పౌర్ణమి మంగళవారం నాడు జన్మించాడు. ఆ ముహూర్తాన సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు. అందువల్ల నా లెక్కల ప్రకారం ఈ బాలకుడి పేరు మారుతి అయితీరాలి. మారుతి, చక్కని పేరు. మరి మా కుమారుని భవిష్యత్తు చెప్పండి ఆచార్య. అద్భుతం. ఇతడు కారణజన్ముడు, మహత్కార్యాలను సాధిస్తాడు. అమ్మ నన్ను అల్లారుముద్దుగా పెంచింది. నేనంటే ఎంత ముద్దో అంతకంత భయం కూడా ఉండేది అమ్మకి. ఎందుకంటే నేను ఎంత బుద్ధిగా ఉండేవాడినో అంత అల్లరివాడిని కూడా. నాకు బాగా గుర్తు, ఓనాడు అమ్మా, నాకు ఆకలిస్తుంది, కొంచెం తాయిలం పెట్టు. దూరంగా చిటారు కొమ్మల్లో ఓ దూరం మామిడి పండు కనిపించింది. నోరూరింది. వెంటనే తినాలనిపించింది. అంతే, ఝామ్మని ఎగిరేశాను. మామిడి పండు తినేస్తాను. మామిడి పండు ఏది? ఎగిరిపోయింది. ఎక్కడికి ఎగురుతున్నాడు? అమ్మో, సూర్యుడి వైపుకే. అదిగో అక్కడుంది మామిడి పండు. అనురా, ఎవరది ఇటువైపు వస్తున్నాడు? అయ్యో, మీ వేడికి కాలి మాడిపోతాడు. అనురా, రథాన్ని ఆపు. మనమాగినా వాడాగేలా లేడు. ఆ బాలుడు సామాన్యుడు కాడు, మారుతి, శివదేవుడి అవతారం. ధన్యోస్మి బాలపరమేశ్వర. పండేది? నన్ను చూసి తాము ఫలం అనుకున్నారు, కానీ తమని చూసి నేను శివం అని తెలుసుకున్నాను. మారుతి, మారుతి, ఎక్కడ దాగావురా? తమరా? దేవి, భయపడకు. మారుతి క్షేమమే, వస్తాడు. వందనం వాయుదేవా. సూర్య, రెచ్చిపోకు. ఈ రాహువు నిన్ను మింగే వేళయింది. సూర్య, నీ వెలుగును నేను చీకటి చేస్తా. పండు పోయి పుచ్చకాయ డామ్ డామ్ డామ్. కాపాడండి, కాపాడండి. మహేంద్ర, నన్ను రక్షించు, నన్ను రక్షించు. నేను సూర్యుడిని మింగబోతే వాడు నన్నే నవిలి మింగేలా ఉన్నాడు. ఎవడు వాడు? అరి వీర భయంకరుడు. వాడు మీకే ప్రమాదం. నాకా? అసంభవం. పదరాహు, వాడి పని పడతాను. వీడా? ఈ పసిపాపడా? కాదు, చిచ్చర పిడుగు. అదిగో వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. వద్దు, వద్దు, వద్దు. హే వజ్రాయుధమా, గజాస్త్రమా, ఇప్పుడెవరు దిక్కు? మారుతి, నాయనా మారుతి, లే నాయనా. వాయుపుత్రుడికే ఊపిరి కరువా? తక్షణం గాలి బంధిస్తాను, భూమండలానికే ఊపిరందకుండా చేస్తాను. గాలి లేనందువల్ల భూమి మీద జీవకోటి గిలగల్లాడిపోయింది. ప్రాణాలు పోతున్నాయి. ముల్లోకాలు అల్లకల్లోలం అయ్యాయి. దేవతలు కూడా కలవరపడిపోయారు. వాయుదేవా, శాంతించు. ఇంద్ర, ఎందుకింత ఘోరం చేశావు? క్షమించు వాయుదేవా, నేను అపరాధిని. లే బజరంగబలి.
మారుతి, మీరంతా ఎవరు? ధన్యోస్మి బ్రహ్మదేవ. జీవకోటికి గాలిని అందించి కాపాడండి వాయుదేవా. మీ ఆనతిని శిరసా వహిస్తాను. ఈ బాలుడు భూమిపై ఎన్నో ఘనకార్యాలు గొప్ప పనులు చేయాలి. దేవతలారా, ఇతడికి మీ శక్తులను ప్రసాదించండి. చిరంజీవి, ఇకపై నా వజ్రాస్త్రమే కాదు, ఎలాంటి అస్త్రశస్త్రాలు ఆయుధ శక్తి నీకు హాని చేయలేవు. నీకు అగ్నిలోని తేజస్సును శక్తిని ఇస్తున్నాను. నీవు తలుచుకున్న రూపాన్ని ధరించగల కామరూప విద్యను నీకు ప్రసాదిస్తున్నాను. కుబేరా, నీవు? సర్వశత్రుంజయమైన ఈ గదాదండం నా కానుక. పవనపుత్ర హనుమా, నా బ్రహ్మ విద్యను నీ కొసగుతున్నాను. నిన్నే అస్త్రాలు ఏమీ చేయలేవు. దీర్ఘాయుష్మాన్ భవ. దేవా, ధన్యోస్మి, కృతజ్ఞుణ్ణి. చింతించకు అంజనా, అడుగో నీ పుత్రుడు మన మారుతి. ఇడిగో అంజనా నీ పుత్రుడు. మారుతి, భూలోకాన్ని సందర్శించి వస్తున్నాను ప్రభు. ఏమిటి విశేషాలు నారదా? నారాయణుడు అయోధ్యారాముడైనాడు. సూర్యదేవుని వద్ద విద్యనభ్యసిస్తున్న మన హనుమ ఇక రామబంటు కావడమే తరువాయి. హనుమ, నా వద్ద సకల విద్యలు గ్రహించావు. ధన్యుడని గురుదేవా. గురుదక్షిణగా నువ్వు నాకేం సమర్పించుకుంటావు? మీరు కోరింది. సుగ్రీవుణ్ణి కాపాడాలి. సుగ్రీవుడెవరు? నా కుమారుడే. మీ ఆనతి శిరసాధరిస్తాను.
అయ్యో వేటగాడు జింకను చంపేస్తాడేమో. ఏమిటి గడ్డం గారు తపస్సే? ఏం స్వాములు, ఈ దొంగ జపాలు కొంగ జపాలు పైలోకాల కోసమేగా? రా, నేను పైకి తీసుకెళ్తా. ఇది చాలా ఇంకా పైకి తీసుకెళ్లాలా స్వామి? ఓరి దుష్టవానరా, నీకిదే నా శాపం. ప్రభు, అనర్థం జరిగిపోయింది. నారదా, ఏం జరిగింది? మన హనుమని హనుమకేమైంది? ఒక ఋషి శపించాడు ప్రభు. ఏమని నారదా? హనుమ తన శక్తియుక్తుల్ని మర్చిపోయేటట్లు. మరిప్పుడెలా స్వామి? దేవి, చింతించకు. ఇప్పటికిదే మంచిది. అవసరమైనప్పుడు తగినవారు గుర్తు చేస్తే అన్నీ తిరిగి వస్తాయి. నారాయణ నారాయణ. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు నన్ను తన వద్దకు రప్పించుకుంటున్నాడు. ఇది నా జీవితానికి కొత్త మలుపు. వందనం ప్రభు. నాయనా, నీ జీవితానికి పరమార్థం ఏమిటో తెలుసా? జ్ఞానం, భక్తి. అవును కదా స్వామి? సరిగా చెప్పావు. జ్ఞానం నీకు లభించింది. ఇక భక్తి, అది సాధించడానికి శ్రీరామచంద్ర ప్రభువుని కలవాలి. అందుకు మార్గం? మనం అయోధ్యకు చేరాలి. అరే భలే, నాకేదో అయిపోతుంది. ఆ త్రినేత్రుడు నన్ను తైతక్కాడే కోతిగా మార్చాడు. మరి ఆయన కూడా మారాడు. కోతులు ఆడించేవాడిగా. తను ఆడించేవాడు, నేను ఆడేవాడిని. ఆట మొదలయ్యింది. అయ్యలు అమ్మలు పిల్లలు పాపలు రండి, దయచేయండి. బాలరామ వందనం. హనుమన్నా, దొరగారికి మొక్కరా. బలిరా బలి, ఆట చూపించరా. భలే భలే పిల్లి మొగ్గలు. ఏంటమ్మా? ఆ కోతి కావాలి. కోతిని ఏం చేసుకుంటావు రామా? దాంతో ఆడుకుంటాము. అది కాదు రామా. నాకు ఆ కోతే కావాలి. అలాగే రామా, ఆడుకుందువు గానిలే. మంత్రివర్యా, చూడబ్బి. చెప్పండి సామి. రాజుగారు పిలుస్తున్నారు. ఎందుకు సామి? అబ్బాయి గారికి నీ కోతి కావాలట. కానీ దొరా, ఈ కోతిని నీకు కావలసినంత ధనం తీసుకో. అమ్మను దొరా, అమ్మను. ఏ? నాకు సొమ్ములు గిమ్ములు వద్దు దొరా. మరి నీకేం కావాలి? అబ్బాయి గారు, నాకు మీ మాట కావాలి. ఏం మాట? ఈ కోతి నా బిడ్డలాంటిది. దీన్ని ఎప్పటికీ మీ గుండెల్లో పదిలంగా ఉంచుకోవాలి. అలాగే, మరి నన్ను ఇస్తాను ఏమని పిలవాలి? హనుమ. హనుమ. ఓ ఆటపాటల్లో ఎన్నో రోజులు హాయిగా దొల్లిపోయాయి. శ్రీరామచంద్రుడు నేను ఎంతో దగ్గర స్నేహితులమయ్యాం. చూడండి, ఇప్పుడు గాలిపటం ఎలా ఎగురుతుందో.
గాలిపటం ఎక్కడికి వెళ్ళిపోయింది? అన్నయ్య, గాలిపటం నాకు కావాలి. అన్నయ్య, ఏదో ఒకటి చెయ్యి అన్నయ్య. అన్నయ్య, నాకు హనుమాన్ కనిపించట్లేదు. అవునన్నయ్య. అదిగో హనుమ. హనుమలో చాలా శక్తులు ఉన్నాయి. అది నాకు ఎప్పుడో తెలుసు తమ్ముడు. హనుమ, నువ్వు ఎవరో ఎందుకొచ్చావో నాకు తెలుసు. ఇక ఆటలు చాలు, నువ్వు అడవికి వెళ్ళు. నీ ధర్మాన్ని పాటించు. కొంతకాలం తర్వాత కలుసుకుందాం. రామనామ జపమే నా ఊపిరి, నా ఆహారం. అలాగే పెరిగి పెద్దవాడినయ్యాను. జై శ్రీరామ రామ 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 జై శ్రీరామ మహాశివుడు ఆజ్ఞానుసారం ఓ మహాయోధుని కలుసుకున్నాను. స్వామి, తమరు? నేను సుగ్రీవుడను, కిష్కిందకు రాజైన వాలికి స్వయానా తమ్ముడను. నేను హనుమంతుణ్ణి, కేసరి అంజనాదేవుల కుమారుణ్ణి. ప్రణామం. పద హనుమ, మా అన్నగారికి నిన్ను పరిచయం చేస్తాను. అన్నా, ఇతడు నా స్నేహితుడు హనుమ. కిష్కింధకు ఇదే నా స్వాగతం. ధన్యుణ్ణి. నా తమ్ముడు మిత్రుడు నాకు మిత్రుడే. వాలితో పాటు ఆ సీమలో అందరూ నన్ను ఆదరించారు. కానీ ఇక్కడ కూడా రాక్షసుల పీడ తప్పలేదు. ఒక రాత్రి మాయావి అనే రాక్షసుడు వాలిపై దండెత్తి వచ్చాడు. ఓరి వాలి, రా బయటికి. ధైర్యం ఉంటే నన్ను ఎదిరించు, లేదంటే తోక ముడుచుకుని కిష్కింద నాకు అప్పగించు. ఓరి వాలి, ఈ రోజు నా చేతిలో నీకు చావు మూడింది. కాదురా, నీ చావు నా చేతిలోనే. నిన్ను చంపకపోతే నేను వాలినే కాదు. అన్నా, ఒంటరిగా వెళ్ళొద్దు. అన్నా, నేను వస్తున్నాను, ఆగు. వీరికి పొంద. ఆగరా, ఆగు. పారిపోతావే, ఆగు. పారిపోయేవాడితో నీకెందుకు? వదిలేయ్. ఆగు. నేను లోనికి వెళుతున్నాను. అన్నా, నేను మీతో లోపలికి వస్తాను. వద్దు, వాణ్ణి చంపడానికి నేను చాలు. మీకేదైనా అయితే? తమ్ముడా, నువ్విక్కడ 10 దినాలు వేచి చూడు. ఆ లోపల రాకపోతే ఇక మీ అన్న లేడని తెలుసుకో. అన్నా, అంత మాట నాకు. మీకేం జరగదు. నాకు ఆపద వస్తే కిష్కిందకి వెళ్లి రాజ్యాన్ని పాలించు. అన్న ఆనతి ప్రకారం సుగ్రీవుడు గుహ బయటే వేచి ఉన్నాడు. గదాయుద్ధపు పోరాటం భయంకరంగా సాగుతుంది. పక్షం కాదు, మాసం గడిచింది. వాలి జాడలేదు. హఠాత్తుగా ఓ రోజు, భగవంతుడా, ఏమిటిది? నా అన్న వాలి మరణించాడా? దుష్ట రాక్షసుడు బయటకు రాకుండా పెద్ద బండతో గుహద్వారాన్ని మూసివేశాడు సుగ్రీవుడు. అన్న ఆజ్ఞ ప్రకారం రాజు అయ్యాడు. కానీ ఓ నాడు, ద్రోహి, కిరీటం పైన రాజ్యం పైన నీకంత మోచుంటే నన్ను అడిగితే నేనే ఇచ్చేవాణ్ణి కదా. అన్నా, అన్నా, నువ్వు బ్రతికే ఉన్నావా? అవును, నేను ఇంకా బతికే ఉన్నాను. నీకు చావు మూడింది పాపి. అన్నా, నా మాట విను. నేనే తప్పు చేయలేదు. ఇంకా వినేదేంటి? నిన్ను చిత్రవద చేస్తాను. మీ ఆజ్ఞ ప్రకారమే పక్షం రోజులు ఎదురు చూశాను. మీ కేక. అన్నా, ఆగు, ఆగరా ద్రోహి. తమ్ముడివి కాబట్టి వదిలేశాను. ఇకపై కిష్కిందలో కనిపించకు. వీరికి పొంద. రామధ్యానంలో ఉన్న నాకు ఈ విషయాలు ఏమీ తెలియవు. జరిగింది వివరించి సుగ్రీవుడు శరణు కోరాడు. నేను అభయమిచ్చాను. హనుమ, ఇక నీ రక్షణలో నాకే భయమూ లేదు. ఆ విల్లంబులు ధరించిన వీరులెవరు? ఒకవేళ నన్ను చంపడం కోసం నా అన్న వాలి పంపించిన వారు కారు కదా? వీరులకు వందనం. ఈ అరణ్యానికి ఎలా వచ్చారు? హే విప్రోత్తమ, మేము అయోధ్యరాజు దశరథుని పుత్రులం. నా తమ్ముడు లక్ష్మణుడు, నేను రాముడను. హే రా, మన్నించడి ప్రభు.
తమరిని గుర్తుపడ్డ జాలకెలా మారువేషంలో వచ్చాను. హనుమాన్, మనం కలుసుకోవడం ఈశ్వరేచ్ఛ. ధన్యుణ్ణి. కానీ ఈ అరణ్యంలో మీరిలా మేమీ అడవిలో 14 ఏళ్లు వనవాసం చేస్తున్నాం. సీతామాతను వెతుకుతున్నాం. సీతమ్మ తల్లినా? ఆమెను ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు. సుగ్రీవుడి దగ్గరికి వెళదాం. సుగ్రీవుడెవరు? నా మిత్రుడు, మనకు సహాయం చేస్తాడు. అయితే పద. మనం చాలా దూరం పయనించాలి. మీరిరువురు నా భుజాల మీద ఆశీనులు కండి. జై శ్రీరామ్. సుగ్రీవ, వీరు మన ప్రభువు శ్రీరాముడు, వారి తమ్ముడు లక్ష్మణుడు. వందనాలు ప్రభు. సుగ్రీవ, హనుమ నీ కథనంతా మాకు వివరించాడు. నాకు మీ సాయం కావాలి స్వామి. అవశ్యము. నీ రాజ్యాన్ని, నీ భార్యని నీకు చేకూర్చుతాను. సుగ్రీవ, నీవు కూడా స్వామికి సహాయం చేయాలి. అవశ్యం. నేను మీకు సాయం చేయడమా? ఆపదలో అందరూ సాయపడగలరు. ప్రభు, మేమందరం సీతామాతను వెతకడంలో సహాయం చేస్తాం. కానీ ప్రభు, నేను... అవుతావు సుగ్రీవ. నీ సోదరుడు వాలిని యుద్ధానికి పిలువు. ఓరి వాలి, రారా, బయటకు రా. నా రాజ్యాన్ని, నా రాణిని నాకు అప్పగించు. రారా ద్రోహి. నీకెంత ధైర్యం? నీ అంతు చూస్తాను. రక్ష రక్ష రక్ష. ప్రభు, నాకు సాయం చేయలేదేం ప్రభు? మిత్రుడా, వాలి నీవు ఒకే రూపంలో ఉన్నారు. నేను గుర్తించలేకపోయాను. ఇదిగో ఈ మాలని ధరించు. మళ్ళీ యుద్ధానికి వెళ్ళడమా? నిర్భయంగా. ఆజ్ఞ. మూర్ఖుడా, మళ్ళీ వచ్చావా? ఈసారి నీకు చావు. ఎంత పని చేసితివి రామా? నీకిది న్యాయమా సార్వభౌమా? నీవు నీ తమ్ముడి రాజ్యాన్ని, భార్యని లాక్కొని పెద్ద నేరం చేశావు. ఆ నేరానికి శిక్ష తప్పదు. చింతించకు సోదరి. శ్రీరామా, నీ కుమారుడు అంగదుణ్ణి నేను కాపాడతాను. అన్నా, మన్నించు. ఇచ్చిన మాట ప్రకారం శ్రీరామచంద్రుడు సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిపించాడు. కాలాలు గడిచిపోతున్నాయి, ఋతువులు మారిపోతున్నాయి. కొత్తగా వచ్చిన సుఖాలలో మునిగి తేలుతూ ఇచ్చిన మాట మరిచాడు సుగ్రీవుడు. లక్ష్మణుడికి ఓర్పు నశించింది. కోపంతో రాజసభకు వెళ్ళాడు. స్వాగతం. కూర్చోండి ప్రభు. సుగ్రీవ, మేమిక్కడికి తీరిగ్గా కూర్చోవడానికి రాలేదు. కోపమేల లక్ష్మణ? తెలియదా? సీతామాత జాడ తెలుసుకుందామని చెప్పావు, మరచిపోయావా? హనుమా, సెలవేయండి మహారాజా. నీవు వెంటనే మన సైన్యానికి, వానర భల్లూక సేనకి నా సందేశాన్ని అందించు. తక్షణమే అందరినీ సమావేశపరచు. ఆ రాజ సందేశం నేను తెలియపరచగానే ఎక్కడెక్కడి వానర భల్లూక సేనలు కదిలి వచ్చి శ్రీరామచంద్రుడి ఎదుట నిలిచాయి. వానర వీరులారా, శ్రీరామ పత్ని సీతామాతను రాక్షసులు అపహరించి ఎక్కడో బంధించి ఉంచారు. మీరు భూమండలం అంతా వెతకాలి. శూరాదిశూర యువరాజ అంగద, జాంబవంత, నల, నీల, వీరాధి వీరులారా, మీరంతా దక్షిణ దిశగా వెళ్ళండి. అంజనీపుత్ర హనుమ, మహాశక్తి సంపన్నుడా, నీ సూక్ష్మ బుద్ధితో, ధైర్య సాహసాలతో మన వాళ్ళందరికీ దారి చూపుతూ సీతమ్మ ఆనవాలు తీసుకునిరా. దీవించండి ప్రభు. సీతమ్మ జాడతో తిరిగి వస్తాను. ఈ అంగుళిని అందుకో హనుమ. సీత కనిపించిన వేళ ఆమెకు నా గుర్తుగా ఈ ఉంగరాన్ని చూపించు. నిన్ను నా వాడిగా ఆమె తెలుసుకుంటుంది. మేము వెంటనే సీతామాత కోసం బయలుదేరు. సుగ్రీవ సేన నేల 4 చెరగులా వెతికింది. కొండలు, కోనలు, పల్లెలు, పట్టణాలు, ఎన్నెన్నో. కానీ సీతమ్మ జాడ తెలియలేదు. అరే, ఏమిటది? మాత, ప్రణామం. రామపతి సీతాదేవి కోసం వెతుకుతున్న మాకు సహాయం చేయగలవా? అవశ్యం. నేను మిమ్ములను సాగర తీరానికి చేర్చుతాను.
రాక్షసులు సీతామాతతో సముద్రం దాటి వెళ్లారు. కృతజ్ఞుని మాత. క్షణాలలో సాగర తీరం చేరుకున్నాం. ఎటు చూసినా అంతులేని సముద్రం. ఎలా వెళ్ళటం? మనం దక్షిణ దిశ చివరి భాగానికి చేరుకున్నాం. అయినప్పటికీ మనకు సీతమ్మ జాడ తెలియరాలేదు. తెలుసుకునే తీరాలి. ఆహా, ఓహో, విందు భోజనం నా కోసం అమరింది. వానరాలు, ఎలుగు బంట్లు, భలే భలే పసందైన విందు. తనివి తీరా తిని. ఎవరు నువ్వు? నేను సంపాతిని. అంటే నీ సోదరుడు జటాయువు సీతామాతను కాపాడటం కోసం ప్రాణాలర్పించాడు కదూ? ఏమిటి, నా తమ్ముడు జటాయు ఇక లేడా? నమ్మలేను. అవును సంపాతి, ఇది సత్యం. రామచంద్ర ప్రభు స్వయంగా జటాయుకు దహనక్రియలు జరిపించారు. సరే, అయితే జటాయులాగే నేను కూడా రామకార్యానికి సాయం చేస్తాను. సీతామాత ఎక్కడ ఉందో నాకు తెలుసు. సీతామాత ఎక్కడ? రావణుడి లంకలో అతడు చెరపట్టాడు. అబ్బో, లంక అనేది ఈ మహాసముద్రానికి ఆవలిపట్టున ఉంది. ఈ కడలి దాటి వెడలగలమా? నేను దాటగలనేమో గాని తిరిగి రాలేను. ముసలివాడిని. నేను ప్రయత్నం చేస్తాను, కానీ వెళ్ళగలనో లేదో. నిజమే అంగదా, ఇది నీ శక్తికి మించిన కార్యం. కానీ నేను మాత్రం ఎటూ పాలుపోక ఒంటరిగా కూర్చున్నాను. చిన్ననాటి శాపం వల్ల నా శక్తుల గురించి నాకు తెలియదు కదా. హనుమ, ఇక నీవే వెళ్ళాలి. నేను సిద్ధమే. కానీ నాకు అంత శక్తి ఉందా? నీకు అపారమైన శక్తులున్నాయి. ఒక మహత్కార్యం సాధించడానికి నీవు జన్మించావు. అది దేవతల నిర్ణయం. ధైర్యం తెచ్చుకో, ఉత్సాహం పుంజుకో. జై ఆంజనేయం, జై వాయుపుత్రం. విజయంతో తిరిగిరా. జై శ్రీరామ్. హనుమా, అలసి ఉన్నావు, కాసేపు ఇక్కడ సేద తీర్చుకో. వద్దు మైనాక, ఒక్క క్షణం కూడా సేద తీరలేను. రామకార్యం సాధించే వరకు విశ్రాంతి లేదు. జై శ్రీరామ్. ఆగు, చాలా ఆకలిగా ఉంది, రా. అడ్డురాకు తల్లి, నేను సీతామాత జాడ తెలుసుకునేందుకు వెళుతున్నాను. దయచేసి నన్ను వెళ్ళని. నీకు ఉన్న దారి నా నోరే. అలాగే, ఆ దారి వెంటే వెళతాను. నాగమాత, నీ కోరిక తీరింది. ఇక నన్ను వెళ్ళని. నీ చతురత అద్భుతం. నీ శక్తిని మేధస్సుని మెచ్చుకుంటున్నాను హనుమా. నీవు తలపెట్టిన రామకార్యం తప్పక నెరవేరుతుంది. జై శ్రీరామ్. ఆహా, సుందర వనాలు, పక్షుల కిలకిలారావాలు. ఏమది మెరిసిపోతుంది. ఓహ్, ఇదేనా బంగారు లంకా నగరం? సూర్య భగవానుడికి నమస్కరించాను. ఆయన నా మాట మన్నించి సముద్రంలోకి జారుకున్నాడు. చీకటి ఏర్పాటు చేశాడు. ఆ చుక్కల వెలుగులో వెతకటం ఆరంభించాను. లంకలో నాకు అడ్డు తగిలిన తొలి రాకాసి లంకిణి, కాపలా కాసే నిశాచరం. ఆకలి వేళకొచ్చావు. నిన్ను ఒక్కసారిగా మింగేస్తాను. అక్క పక్క ఉందడక్క. వీర విక్రమ్ బజరంగి కుమతి నివార సుమతి కేసరి. వదిలే, ఇక నుంచి శాకాహారమే ఆరగిస్తాను.
రావణుడి అంతఃపురం. మరి సీతమ్మెక్కడ? దుష్ట రావణుడు తన రాణితో నిద్రించుచున్నాడు. రావణ మందిరంలో రామనామమా? జై శ్రీరామ్. బ్రాహ్మణోత్తములకు ప్రణామాలు. తమరెవరు? నేను విభీషణుడను. నా దౌర్భాగ్యం వల్ల రావణునకు తమ్ముడినైనాను. తమరు? నేను హనుమంతుడను, శ్రీరామ బంటును. తమరా? ఆశీర్వదించండి. లే విభీషణ. సీతామాతకు ఏ సహాయమూ చేయలేకపోయాను. అందుకు చింతిస్తున్నాను. చింతవలదు విభీషణ. సీతామాత ఇప్పుడు ఎక్కడ ఉన్నదో చెప్పగలవా? అశోకవనంలో ఉంది. వెంటనే వెళతాను. అశోకవనం చేరిన నాకు దీనవదనంతో రామచంద్ర ప్రభువును తలుచుకుంటున్న సీతమ్మ తల్లి కనిపించింది. హే రామచంద్ర ప్రభు, ఈ దీనురాల్ని కాపాడు స్వామి. సరిగ్గా ఆ సమయానికే దుష్ట రావణుడు ప్రవేశించాడు. సీత! స్వామి రామచంద్ర, నన్ను రక్షించు. రాముడా! మర్చిపో నీ రాముణ్ణి. వాడు రక్షించగలవాడే అయితే ఎప్పుడో వచ్చేవాడు. వస్తారు, తప్పక వస్తారు. దుష్టుడా, నీకు వారి చేతులు శిక్ష పడుతుంది. నన్ను, ఈ లంకేశ్వరుణ్ణి ఓ నరుడు శిక్షించడమా? సీత, నేను తలుచుకుంటే ఈ క్షణమే నిన్ను నా దాన్ని చేసుకోగలను. కానీ నిన్నేనాడు బాధించలేదు. అలాగని ఇలా ఎదురు చూస్తూ కూర్చోలేను. ఇదే నా హెచ్చరిక. నువ్వు నా దారికి రాకపోతే నిన్ను ఖండాలుగా నరికి వండుకు తింటాను. ప్రభు, స్వామి, మీరెప్పుడు వస్తారు? నేను ఈ నరకం భరించలేను. ఊరుకో తల్లి, నీకు త్వరలో మంచి రోజులొస్తాయి. నీ స్వామి నిన్ను చెరవిడిపించి తీసుకువెళ్తాడు. చింతించకు. జాము గడిచే కొలది కాపలా కాస్తున్న రాక్షస స్త్రీలందరూ ఒక్కొక్కరే నిద్రలోకి జారుకున్నారు. శోక సముద్రంలో మునిగి ఉన్న సీతమ్మ తల్లికి రామ సందేశం అందివ్వడానికి ఇదే సరైన సమయం. ఇది నా పతిదేవుని అంగుళీయకం. ఇది నా కళ, భ్రమ, లేక ఆ రావణుడి మాయాజాలమా? హే ప్రభు, నాకు అర్థం కావడం లేదు. స్వామి, ఏమిటిదంతా? తల్లి వందనం. నా పేరు హనుమాన్. రామబంటుగా సందేశాన్ని తీసుకొచ్చాను. హనుమా, నిజమా? నా పతిదేవుడు ఎలా ఉన్నారు? అహర్నిశలు నిన్నే తలుస్తున్నారు మాత. మీరు ఏమాత్రం దుఃఖించకండి. రామప్రభువు వస్తారు. ఈ చెర నుండి మిమ్మల్ని విడిపిస్తారు. ఎలా రాగలరు? ఇదంతా రాక్షస సేనా వలయం. మాత, ఆజ్ఞాపించండి. మిమ్మల్ని ఈ క్షణమే నేను తీసుకువెళ్తాను. వద్దు, అది పరువు కాదు. మీతో ఏకీభవిస్తాను. తల్లి ఆకలి దహించి వేస్తుంది. వెళ్ళి పళ్ళారగించు నాయనా. మహారాజా, అసక తోట నాశనం. కోతిగాడు. తోట నాశనమైతే జయమంటావేమిట్రా? ఎవరది? నరవాణుడు, కోతి, రాక్షసుడు. ఒక కోతి? అవును మహారాజా. పళ్ళని తినేసి చెట్లన్నీ కూల్చేసి వనమంతా నాశనం చేసింది మహారాజా. నోర్ముయ్, జంబుమాలి, నువ్వు వెళ్ళి ఆ కోతి తల ఖండించి తీసుకురా. ఆజ్ఞ మహారాజా. కోతి! మా ఆట కట్టించడానికి జంబుమాలి సైనికులతో వచ్చాడు.
వాడితో ఆటకు నేను సిద్ధమే. జై శ్రీరామ్. ఏది ఆ కోతి తలకాయ? మహారాజా, జంబుమాలిని కోతి చంపేసింది. ఘోరం! అక్షకుమార, వీర సైనికులతో వెళ్ళి వాణ్ణి తీసుకురా ప్రాణాలతో. అలాగే నాన్నగారు. మహాప్రభు, అక్షకుమార్ల వారు ఘోరమరణం పాలయ్యారు. అసాధ్యం! మహారాజు కుమారుడికి ఒక కోతి చేతిలో చావ! ఆ దుర్విధి! నేనే స్వయంగా వెళ్ళి ఆ కోతిని ఖండఖండాలుగా నరికి. తమకంత శ్రమ వద్దు తండ్రి గారు, వాడిని నేను పట్టి తెస్తాను. వెళ్ళు మేఘనాథ, విజయుడవై తిరిగిరా. మేఘనాథుడు మహావీరుడు, శస్త్రాస్త్ర కోవిదుడు, మాయావి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాచుకో. ఓ బ్రహ్మాస్త్రం, నేను దీన్ని గౌరవించి లొంగిపోవాలి. ఎంతటి వారినైనా దండించగల బ్రహ్మాస్త్రం నాకు మాత్రం హాని చేయకపోగా నా చుట్టూ ఒక రక్షణ కవచమై వెలిగింది. బంధించండి. స్వయంగా వస్తాను. రాజసభలో అడుగు పెడుతూనే అనుకున్నాను ఈ దానవుణ్ణి మట్టి కరిపించి సర్వనాశనం చెయ్యాలని. తండ్రి, నరవానరాన్ని తెచ్చాను. నువ్వు నరుడివా వానరుడివా? శ్రీరామదూతను, పేరు హనుమాన్. లంకలో కాలు పెట్టడానికి నీకెంత ధైర్యం? రామపత్రిని ఎత్తుకురావడానికి నీకెంత ధైర్యం? ఏమన్నావు? భర్త లేని వేళ భార్యను దొంగిలించిన చోరుడా రావణుడా, సమయం మించిపోలేదు. శ్రీరాములకు క్షమాపణ చెప్పు. నువ్వు నీ బలగం బాగుండాలంటే సీతామాతను ఇప్పుడే ఈ క్షణమే సగౌరవంగా అప్పగించు. ఎంత పొగరు నీచ వానరమా! ఓం నమ శివాయ. నిన్ను సర్వనాశనం చేస్తాను. క్షమించండి మహాప్రభు, లంకా నగరానికి దూతగా వచ్చిన వారిని వధించడం తమకు ధర్మం కాదు. అవసరమనుకుంటే దండించండి గాని మరణశిక్ష తగదు. కోతికి తోకే ప్రాణం, వీడి తోకకి నిప్పంటించండి, బుద్ధొస్తుంది. బుద్ధి రావలసిందే రావణ, కానీ నాకు కాదు, నీకు. ఆడిస్తాను ఒక ఆట. దా అందుకో. దా 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 పట్టుకో 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 పట్టుకో. అరే దొరికిపోయానే. ఇప్పుడు చూపిస్తా వీళ్ళకి నా తమాషా. సరే, ఇప్పుడు పట్టుకో. మంత్రులారా, మీ దుస్తులు కూడా. సోదరా, ఇతడు సాధారణ వానరుడు కాదు. ఇతడిని విడిచిపెట్టడం మంచిది. ఈ పొగరుబోతు కోతిని విడిచిపెట్టడమా? చావచ్చి తగ్గొట్టాలి. భటులారా, తోకకి నిప్పంటించండి. అమ్మా, హనుమాన్ తోకకి నిప్పంటించారట. హే అగ్ని భట్టారక, హనుమను రక్షించు. అతని పట్ల చల్లగా ఉండు. హనుమని అగ్ని రక్షిస్తాడు, కాని లంకని ఏ దేవుడు రక్షించగలడు?
బంగారు లంక సిరి సంపదలను రావణాసురుడి పొగలను తగలబెట్టి బూడిద చేసి సీతామాతకు చెప్పి వెళదామని వచ్చాను. అమ్మా, శీఘ్రంగా ప్రభులు వారితో తిరిగి వస్తాను. సాధ్యమైనంత త్వరగా రమ్మని స్వామికి నా మనవిగా చెప్పు. చిత్తం. ఇదిగో ఈ చూడామణిని నా గుర్తుగా వారికివ్వు. తప్పకుండా. సెలవిప్పించండి. స్వాగతం హనుమా. ఏం జరిగింది? సీతామాతను చూసావా? చూశాను జాంబవంత. హనుమా, చాలా సంతోషం. అయితే మనం వెంటనే వెళ్ళి రామయ్యను కలవాలి. సీతామాత ఈ చూడామణిని ఆనవాలుగా పంపింది. సీత. ప్రభు, సీతామాత లంకలో రావణుడి బందీగా. సఖుడా హనుమా. ప్రభు ఆలింగనంతో నా జన్మ ధన్యమైంది. అన్నా, ఇక ఆలస్యం చేయకుండా నేరుగా లంకకు బయలుదేరుదాం. అవును లక్ష్మణ. సుగ్రీవ సిద్ధమేనా? సర్వం సిద్ధంగా ఉన్నాయి స్వామి. మీ ఆజ్ఞే తరువాయి. క్షమించు సోదరా, హనుమంతుడి హితవు వినుంటే లంకకు చేటు తప్పేది, సర్వనాశనం కాకుండా. సర్వనాశనమా? సోదరా, నవ్వకు. ఇంకా సమయం ఉంది. సీతామాతను సగౌరవంగా రామప్రభుకు అప్పగించండి. అసంభవం. అది ఎన్నటికీ జరగదు విభీషణ. అన్నా, పొరపాటున కూడా రాముడు సాధారణ పురుషుడని ఎంచవద్దు. ఏయ్, థిక్. అయితే నేను సాధారణ పురుషుడనా? ప్రపంచంలో ఎంతటి అసాధారణ శక్తివంతుడైన రామపాదం గోటికైనా సాగిన. అధిక ప్రసంగి. నువ్వు నా తమ్ముడివి కాకపోతే ఈ పాటికే నీ తల తెగవేసేవాణ్ణి. నువ్వు తమ్ముడివి కాదు, శత్రువువి. వెళ్ళిపోరా, వెళ్ళిపో. ఆ రాముడి కాళ్ళ దగ్గరే పడిచావు. సర్వసేనతో దక్షిణ సాగర తీరం చేరుకున్నాం. కానీ శ్రమంతా నీరు కారిపోయేలా ఉంది. ఇంతటి మహాసముద్రాన్ని ఈ సేన దాటేదెలా? ఈ సముద్రాన్ని దాటడం ఎలా ప్రభు? సముద్రుణ్ణి ప్రార్థిద్దాం. దారి చూపించమని కోరుదాం. ప్రియా, మండోదరి. ప్రభు, మీ పంతం పట్టుదల వల్ల మన అక్షకుమారుడు బలైపోయాడు. లంక నాశనం అయిపోతుంది. ఇప్పుడు మరిది విభీషణ్ణి రాజ్యం నుండి వెళ్ళగొట్టారు. ఏమిటిది? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? సీతా స్వయంవరంలో నాకు జరిగిన పరాభవాన్ని మర్చిపోలేదు. ఆ పరాభవానికి ఇదా ప్రతీకారం? వాళ్ళకి బదులు మనం ధ్వంసం కావడమా? ధ్వంసం కాము, వాళ్ళనే ధ్వంసం చేస్తాము. శ్రీరామచంద్ర ప్రభువు దీక్ష వహించి దారి చూపమని సాగరుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అంతలో రాజా సుగ్రీవ, ఆ వస్తున్నది విభీషణుడు, రావణుడి తమ్ముడు. ప్రభు, నా సోదరుడు రావణుడు చేసిన దుర్మార్గానికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. లంకా రాజ్యభూషణ విభీషణ, ఇక నీ స్థానం ఇదే. ధన్యోస్మి ప్రభు. అన్నా, నేటికి 3 రోజులు గడిచినవి. మీ ప్రార్థననే ఆ సాగరుడు మన్నించడం లేదు. వినతి మన్నించకపోతే మార్గాంతరం తప్పదు. ఓ ఈ సముద్రుడా, దారి చూపు, లేదా నిన్ను ఛేదించే బాణం సిద్ధం. హే ప్రభు, పాహిమాం